హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం వేరియబుల్ ఇంటర్నల్స్ గురించి తెలుసుకుందాము. వేరియబుల్ ఇంటర్నల్స్ అంటే పైథాన్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేటటువంటిది మనకందరికీ తెలుసు. ఇక్కడ మెయిన్ గా ఆబ్జెక్ట్స్ అనేవి పైథాన్ లో ఉంటాయి. ఈ పైథాన్ లో ప్రతి ఎంటిటీని ఒక ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఒక వాల్యూని స్టోర్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఒక ఎంటిటీగా పనిచేస్తుంది. ఈ ఆబ్జెక్ట్కి 3 కీ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. మనకు పైథాన్లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్కి 3 కీ అట్రిబ్యూట్స్ అనేవి అసోసియేట్ అయ్యి ఉంటాయి. అవేంటంటే ద టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అంటే ఆల్రెడీ మనం ఇవి చూసాము. టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, సెకండ్ వన్ ద వాల్యూ of an object, third one the id of an object. ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏ టైప్ ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనేది టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఒక వేరియబుల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఆ వేరియబుల్కి ఉండేటటువంటి వాల్యూ ఒక ఆబ్జెక్ట్గా మనకు పనిచేస్తుంది. అలాగే ఇక్కడ మనం ప్రింట్ ఫంక్షన్ తోటి ఏ వాల్యూ అనేటటువంటిది చూస్తాము. ఆ వాల్యూ అనేటటువంటిది ఏ టైప్లో ఉందని చూడడానికి టైప్ని యూజ్ చేస్తాము, టైప్ ఫంక్షన్ని. అలాగే ఐడి ఫంక్షన్. ఈ ఐడి ఫంక్షన్ ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కడ మెమరీ లొకేషన్ ఉందో తెలుసుకోవడం కోసం ఐడి ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మనం ఈ 3 కూడా ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూద్దాము. ఒక వేరియబుల్ తీసుకుందాము. a = 5 తీసుకుందాం. ఈ a = 5 అనేటటువంటిది ఫస్ట్ మనకు టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఈ 3 అట్రిబ్యూట్స్ అనేవి కంపల్సరీగా మనకు పైథాన్లో ప్రతి ఆబ్జెక్ట్కి ఉంటాయన్నమాట. టైప్ మనం ఏదైనా ఇవ్వచ్చు, ఏ అయినా ఇవ్వచ్చు, 5 అయినా ఇవ్వచ్చు. టైప్ అనేటటువంటిది మనకు ఫంక్షన్ అవుతుంది. ఈ టైప్ ఫంక్షన్కి మనకి ఎప్పుడు కూడా బ్రాకెట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను 5 ఇస్తాను, వాల్యూ ఇస్తాను. ఫస్ట్ ఈ వాల్యూ ఏ టైప్ అనేటటువంటిది మనకు చూపిస్తుంది. క్లాస్ ఇంట్ అని చూపిస్తుంది, అంటే ఇంటీజర్గా మనం చూస్తాము. ఇంకొకసారి టైప్ ఫంక్షన్ని యూజ్ చేసి మన వేరియబుల్ ఏదైతే ఉందో ఏ అనేటటువంటి వేరియబుల్ ఇది ఇచ్చినట్లయితే మనకు 5 అని ఇంటీజర్ అని చూపిస్తుంది. క్లాస్ ఇంటీజర్ అంటే ఏలో 5 ఉందనని మనకు ఇలా టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ని ఇది మనకు ఉండేటటువంటి వేరియబుల్ ఇంటర్నల్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనం వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాము. సేమ్ ఇదే a = 5 తీసుకున్నప్పుడు ప్రింట్ ఇక్కడ కూడా మనం వాల్యూ అయినా తీసుకోవచ్చు, వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వాల్యూ అన్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఐడి ఆఫ్ అన్ ఆబ్జెక్ట్గాను పనిచేస్తుంది. వాల్యూ అనేటటువంటిది మనకు ఇక్కడ ప్రింట్ 5 అని ఇచ్చినప్పుడు మనకు వాల్యూ అనేటటువంటిది ఏంటి అనేది 5కి 5 చూపిస్తుంది. ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు మనకు 5 అనేది చూపిస్తుంది. ఇది కూడాను ఇక్కడ మనం డిఫరెన్స్ చూడాల్సింది. టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్లో ఇంటీజర్ మనకు చూపిస్తుంది, ఇక్కడ మనకు వాల్యూ కానీ వేరియబుల్ కానీ ఇక్కడ మనకు వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కాబట్టి సెకండ్ వన్ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వాల్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్కి వాల్యూని చూపిస్తుంది. టైప్ అనే దానికి ఇంటీజర్ టైప్ అని చూపిస్తుంది. అలాగా ఉన్న స్ట్రింగ్ ఇచ్చినట్లయితే స్ట్రింగ్ అని చూపిస్తుంది. మనం ఏ టైప్ ఏ క్లాస్ ఏ టైప్ ఇస్తామో ఆ టైప్లో చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఐడి చూద్దాము. సేమ్ 5ని తీసుకున్నట్లయితే మీరు డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ వేరియబుల్స్ యూజ్ చేసి కూడా ట్రై చేయొచ్చు. ఐడి ఫంక్షన్ని ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఐడి ఎలా వాడతాము ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మనం వాల్యూ ఇవ్వచ్చు, అలాగే వేరియబుల్ కూడా ఇవ్వచ్చు. ఐడి 5 ఇలా మనకు మెమరీ లొకేషన్ అనేది అవుట్పుట్లో వస్తుంది. ఐడి ఏ ఇస్తాను. సింపుల్గా మనం ఇలా ప్రతి పైథాన్ ఆబ్జెక్ట్కి 3 కీ అట్రిబ్యూట్స్ అనేటటువంటివి అసోసియేట్ చేయబడి ఉంటాయి. వాటిల్ని వేరియబుల్ ఇంటర్నల్స్ అని అంటారు. మనం చూసుకున్నట్లయితే ఐడి ఏకి వాల్యూ 5 కాబట్టి ఇక్కడ మన మెమరీ లొకేషన్ అనేటటువంటిది చూపిస్తుంది. ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ నాకు వచ్చింది మీకు కూడా వస్తుంది అనేటటువంటిది లేదు, అది మీ సిస్టమ్ యొక్క మెమరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకు ఇంటర్నల్
ఆపరేటర్స్గా ఉండేటటువంటివి ఇంటర్నల్ వేరియబుల్ ఇంటర్నల్. మనం ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడడం కోసం ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇస్తాను. b = 5 ఇస్తాను. ఈ b = 5 ఇచ్చినప్పుడు మనకు మన 3 టైప్ ఇంటర్నల్స్, ఈ 3 టైప్ ఇంటర్నల్స్ మనకి సేమ్ ఎలా అయితే ముందుందో అలాగే వస్తుంది. మనం ఏ టైప్ అయినా తీసుకోవచ్చు. టైప్ 5 అయినా ఇవ్వచ్చు, b అయినా ఇవ్వచ్చు. b ఇస్తాను. bకి ఏమొస్తుందో చూద్దాం. ఇంటీజర్ అని మనకి ఇక్కడ ప్రింట్ చేసింది. క్లాస్ అంటే ఏ టైప్ క్లాస్ క్లాస్ అంటే ఏ టైప్లో ఉంది అనేటటువంటిది ఇంటీజర్ టైప్లో మనకి ఇక్కడ ఉంది అని చూపిస్తుంది. ఇప్పుడు b వాల్యూని చేంజ్ చేస్తాను. b 5 - 1గా ఇస్తాను. ఇప్పుడు b వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. b వాల్యూ చేంజ్ చేసే ముందు దీని యొక్క ఐడి కూడా చూద్దాము. ఐడి b చూద్దాము. b ఇచ్చిన 5 ఇచ్చిన ఒకటే వస్తుంది. ఇక్కడ మనకు b వాల్యూ సేమే చూపిస్తుంది. మనకు ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి b వాల్యూని చేంజ్ చేస్తాను. b = 7 ఇస్తాను. ఇప్పుడు మనం టైప్ చూద్దాము. టైప్ ఇంటీజర్ ఉంటుంది. ఐడి చూద్దాము. ఐడి b మనకి ఇక్కడ చేంజ్ అయింది. మెమరీ లొకేషన్ అనేటటువంటిది ఇక్కడ నేను ఏకి 5 ఇచ్చాను, bకి 5 ఇచ్చాను కాబట్టి 136 136 136 అని 3 చూపిస్తుంది. ఇక్కడ 7 ఇచ్చేటప్పటికి 200గా మనకి చేంజ్ అయింది. ఇప్పుడు b వాల్యూని మరలా చేంజ్ చేస్తాను. b = 7 లేకపోతే b - 1 అయినా ఇవ్వచ్చు. b - 1 ఇచ్చినప్పుడు 7 - 1గా తీసుకుంటుంది. b - 1. ఇప్పుడు ఐడి చూద్దాము. మనకు 6కి ఏదైతే మెమరీ ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది ఆల్రెడీ మనం చెక్ చేసుకోలేదు కాబట్టి మనకు సేమ్ రాకపోవచ్చు. 5కి 136 ఉంది, 7కి 200 ఉంది, b మనకు 6కి 168 వచ్చింది. ఇలా మనకు మెమరీ లొకేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ప్రింట్ ఇచ్చినప్పుడు సేమ్ వాల్యూ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ప్రింట్ b ఇస్తే మనకు 6గా చూపిస్తుంది. ఎందుకంటే b వాల్యూని మనం 7 నుంచి b - 1కి చేంజ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇంకొన్ని ఇక్కడ నేను ఒక సెట్ ఇచ్చాను. ఈ సెట్ని ఇది ప్రింట్ చేద్దాము. ఇక 2 times 14 ఇచ్చాను కాబట్టి మనకు డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు కాబట్టి సెట్ వేరియబుల్ నేమ్ అనేటటువంటి set1 కాబట్టి ఇక్కడ set1 ఫంక్షన్లో ఇస్తాము. మనకు ఇక 2 times ఇచ్చాను కానీ మనకు డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు కాబట్టి 1 time చూపిస్తుంది. మీ 3 times 4 times 100 times ఇచ్చినా కూడా 1 time చూపిస్తుంది సెట్ అనేటటువంటిది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలి అనుకుంటే మీరు సెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డిక్షనరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ set1 అని ఇస్తే ఏ టైప్ ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు చూపిస్తుంది సెట్ అనేటటువంటిది. ఇలా మనకు డిక్షనరీ అయినా ఇచ్చి చూసుకోవచ్చు. మీరు ప్రతిదీ కూడా స్ట్రింగ్, డిక్షనరీ, లిస్టు, టపుల్, ఇంటీజరు, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, సెట్స్ ఏవైనా కూడా యూజ్ చేసి ఈ 3 అట్రిబ్యూట్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేటటువంటిది చెక్ చేసుకోవచ్చు.